ఉమ్మడి గుంటూరు జిల్లా వర్షాలకు అతలాకుతలమైంది. భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జమ్మలమడక, లింగాపురం కాలనీ, ఆజాద్ నగర్ కాలనీ, తురుముకోట గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మొంతా తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ దాటికి వినుకొండ పరిసర ప్రాంతాల్లోని గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పల్నాడు జిల్లా మాచర్లలో చంద్రవంక పొంగిపొర్లుతుంది. వాగు ఉధృతికి మాచర్ల జమ్మలమడక రహదారిపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జమ్మలమడక, లింగాపురం కాలనీ, ఆజాద్ నగర్ కాలనీ, తుమ్రుకోట గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చిలకలూరిపేట పట్టణంలో మొంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. పల్నాడులో అర్ధరాత్రి నుంచి భారీ వర్షంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న సంజీవ్ నగర్ నీట మునిగింది. కాలనీలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి. ఇంటి చుట్టూ వరద నీరు ఉండడంతో బయటకు రాలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు అమరావతి సత్తెనపల్లి కాలచక్ర రహదారిపై వర్షపు నీరు చేరి లో లెవెల్ బ్రిడ్జ్ పొంగి పొర్లింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాను కారణంగా కురిసిన వర్షానికి పేరమ్మ వాగు పొంగి పొర్లింది. నరసరావుపేటలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం నీటితో నిండిపోయింది. స్టేడియం పక్కన వాగు పొంగి పొర్లింది. స్వర్ణపురి వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. దీంతో ఇరువైపులా పట్టణంలోకి రాకపోకలు నిలిచిపోయాయి. వినుకొండలో భారీ వర్షాలకు వెల్లటూరు వాగు ఉప్పొంగింది. దీంతో వినుకొండ నుంచి వెల్లటూరుకి రాకపోకలు నిలిచిపోయాయి. వినుకొండ అద్దంకి ప్రధాన రహదారి అయిన పిట్టమండ వద్ద ఉన్న మల్లెడవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వినుకొండ అద్దంకి రాకపోకలు నిలిచిపోయాయి. పసుమర్రు చీరాల రోడ్డుపై వర్షపు నీరు ఏరులై పారుతోంది. పసుమర్రు గ్రామ ఎస్టీ కాలనీలోకి వరద నీరు చేరింది. ఎస్టీ కాలనీ వద్ద చీరాల రహదారిని జేసీబీ ద్వారా పగలగొట్టి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు పగలగొట్టడంతో ఎస్టీ కాలనీలోని వరద నీరు బయటకు వెళ్లింది. తెనాలి, పొన్నూరు, వేమూరు ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో గ్రామాల్లో వృక్షాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నేల మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొంతా తుఫాను ప్రభావంతో తెనాలి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. లక్షల రూపాయలు పెట్టిన పెట్టుబడి తుఫాన్లో కొట్టుకుపోవడంతో రైతులు దిక్కులేని స్థితిలో పడిపోయారు. మాచర్లలోని వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో వీరాస్వామి చెరువు దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఉధృతంగా పొంగి ప్రవహిస్తుంది. 8 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. చిలకలూరుపేటలోని సంజీవ్ నగర్ కాలనీ నీట మునిగింది. ఇళ్ల నుంచి బయటకి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షంతో కాలనీలోని పలు బజార్లు నీట మునిగాయి. విషపురుగులు వస్తాయన్న భయంతో కాలనీలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇంతవరకు కాలనీ వైపు అధికారులు కన్నెత్తి చూడలేదన్న వాదన వినిపిస్తోంది.